నాగర్ కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం అలంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు మధ్య గొడవ జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అని ఇరు పార్టీ నేతలైతే కొట్టుకున్నారు. 2 రోజుల్లోనే మారిపోయింది సీన్. మళ్లీ కలిసిపోయి ఎంపీ ఎమ్మెల్యే అయితే ఇప్పుడు అసలు గొడవే జరగట్లేదు అంటూ కూడా ఆప్యాయంగా పలకరించుకుంటున్న వైనమైతే చూడొచ్చు. జిల్లా అభివృద్ధి కోసం ఒక్కటయ్యాము అంటూ ఎమ్మెల్యే మరియు ఎంపీ తెలుపుతున్నారు. క్షేమం కోసం నేను అంటే పార్లమెంట్ మెంబరు, ఎమ్మెల్యే అంటే విజయుడు, ఇద్దరం కలిసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఒకే దారిని నడుస్తాం. ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడు నా పార్టీ తరఫున నేను ప్రచారం, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు చేస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తాం. మేమిద్దరం కూడా ఒక దళిత కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చాడు, నేను చిన్న స్థాయి నుంచి వచ్చాను. పెద్దగా ఆయనకి అవకాశం వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు, నాకు అవకాశం వచ్చి ఎంపీ అయ్యాడు. మేమిద్దరం ప్రజల కోసం పనిచేయాలి. ఎక్కడెక్కడ అభివృద్ధి ఏం జరుగుతుంది, నిధులు ఇప్పుడే చెప్పాం. దాన్ని కోట్ల డబ్బులు కేంద్ర ప్రభుత్వం తెచ్చాం, రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ సరిగా అభివృద్ధి జరగాలంటే మేమిద్దరం కలిసి పనిచేస్తేనే అవి సరిగ్గా ప్రజలకి చేరుతాయి. దాంట్లో నాకు ఏ రకమైనటువంటి అనుమానం లేదు. విజయుడు నేను ఎంపీ అయిన దగ్గర నుంచి పూర్తి సహకారంతో పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కూడా చేస్తాము. ఎవరైనా మా ఇద్దరి మధ్య తేడా ఉందనుకుంటే వాళ్ళ దృష్టిలోపం తప్ప మా దగ్గర సమస్య ఏమి లేదు. వాళ్ళకి తప్పుడు సమాచారం పోవటం వల్ల ఆ రకంగా అనుకుంటున్నాం తప్ప నేను మొన్న కూడా చెప్పాను. మేము ఎక్కడ తిట్టుకోలేదు, కొట్టుకోలేదు. మేము అక్కడ ఉన్న పరిస్థితిని కంట్రోల్ చేయటం కోసం అట్లా చేసాం. వెంటనే మాట్లాడుకున్నాం. భవిష్యత్తులో కూడా కలిసి పనిచేస్తాం. ఇది ఎవరికైనా ఇబ్బంది అయితే ఆ ఇబ్బంది అయిన వాళ్ళే హాస్పిటల్ పోయి మమ్మల్ని తీసుకోవాలి తప్ప మేము చేసేది ఏం లేదు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి సతీష్, ఇటు చూస్తే 2 రోజుల క్రితమే ఇటు అల్లంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడి మధ్య అయితే భారీగానే గొడవ జరిగిందని చెప్పాలి. మళ్ళీ అప్పుడే కలిసిపోయామంటూ తెలుపుతున్నారు. అసలు ఎంత మేరకు నిజం ఉందంటారు? ముఖ్యంగా నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి అలాగే అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మధ్య ఇటీవల కాలంలో ఏదైతే జనవరి 20న ప్రోటోకాల్ విషయం వివాదం తలెత్తింది. దానికి సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లాలో వడ్డేపల్లి మండలం పైకాడులో జరిగినటువంటి సీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో కొబ్బరికాయ కొట్టే విషయంలో కూడా తీవ్ర వివాదానికి చోటు చేసుకుంది. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే కాకుండా ఇంకో ప్రోటోకాల్ లేని వ్యక్తి అక్కడ కాంగ్రెస్ వ్యక్తికి అట్లా ముఖ్యంగా ఎంపీ మల్లు రవి పిలిచి ఆయన కొబ్బరికాయ కొట్టివ్వడం, ఇద్దరి మధ్య తోపులాట. అంటే అటు కాంగ్రెస్ కార్యకర్తలు, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా ఇటు విజయుడు ఉన్నాడు, అటువైపు మల్లు రవి ఉన్నాడు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకుడికి ప్రోటోకాల్ లేని వ్యక్తికి కొబ్బరికాయ కొట్టమని ఆయన ఇచ్చాడు. దాంట్లో పెద్ద ఎత్తున అక్కడ తీవ్ర వివాదం నెలకొంది. ఆ సమయంలో దుర్భాషలు కూడా ఆడిన పరిస్థితులు ఉన్నాయి గతంలో. ఏదైతే ఈ జనవరి 20న ఎవడ్రా నువ్వు అంటూ కూడా పెద్ద ఎత్తున విరుచుకపడ్డ పరిస్థితులు ఉన్నాయి. దాని తర్వాత పెద్ద ఎత్తున అక్కడ తోపులాట జరిగింది. ఆ వివాదం అంతా కూడా ఒక్కసారిగా రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది. దానిపైన కేటీఆర్ కూడా స్పందించారు. సో కేటీఆర్ దీనిపైన ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే కనుక, నైతిక బాధ్యత వహించకపోతే కనుక తీవ్ర స్థాయిలో రాష్ట్రం మొత్తం కూడా ఇటు మొత్తం ఏదైతే నాగర్ కర్నూలు వ్యాప్తంగా కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ కేటీఆర్ మండిపడ్డారు. దాని తర్వాత ఇది మరి హైకమాండ్ కు వెళ్ళిందా మరి ఏంటో తెలియదు. కానీ మొత్తం అంటే ఇప్పుడు అధికారికంగా క్షమాపణలు చెప్పారంటారా దీనికి సంబంధించి? అయితే దాని తర్వాత ఈ కేటీఆర్ స్పందించిన తర్వాత జనవరి 20న ఈ ఘటన జరిగింది. దాని తర్వాత 21న మల్లు రవి స్పందించారు. అంటే మామూలుగా ఆయన ఎమ్మెల్యే విజయుడు నాకు సోదరు లాంటి వాడు, మా మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి, అంతేగాని వేరే వివాదాలు కానీ వేరే సమస్యలు కానీ లేవు అని చెప్పారు. సో దాని తర్వాత మళ్ళీ ఈ రోజు కార్యక్రమంలో జనవరి
20 రోజు అంటే ఈ రోజు పొద్దున ఒక కార్యక్రమంలో వాళ్ళిద్దరు కలిసి ప్రభుత్వం సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మల్లు రవి కొన్ని స్వయంగా ఆయన మాట్లాడుతూ మా మధ్య గొడవలు లేవు, మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాము, సో నాకు సోదరుడు లాంటి వాడంటూ కూడా అంటే అక్కడ ఎక్కడ కూడా వేరే రాజకీయాలకు తావు లేకుండా ఇద్దరం, నేను ఈ జిల్లాకి ఎంపీగా ఉన్నాను, ఆయన అలంపూర్ కు ఎమ్మెల్యేగా ఉన్నాడు, సో ఏదేమైనప్పటికీ మన జిల్లాను ఇక్కడ ఆయన అలంపూర్ కు సంబంధించి డెవలప్మెంట్ కావాలంటే ఇద్దరం కలిసి పనిచేయాలి కాబట్టి సో మేము కలిసి పనిచేస్తాము, ఏదో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతా ఉంటాయి అంతే తప్ప వేరే ఏం లేదంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ రాజకీయంగా ఇది రాజకీయ గొడవలకి ఇది సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున మల్లు రవి గతంలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అంటే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాత్కాలికంగా ఇటు రాజకీయాల కోసమే కలిసారంటారా? డెఫినెట్ గా ఈ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ గొడవలు ఉంటే పెద్ద ఎత్తున అటు పోలింగ్ అటు పర్సంటేజ్ మారుతుంటది కాబట్టి సో ఇప్పుడు సద్దుమణించడానికి ప్రధాన కారణం అయితే ఈ ఎన్నికలు అని చెప్పుకోవచ్చు. ఎన్నికలలో భాగంగానే సో మరి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉండకుండా, ఎందుకంటే మంత్రి స్థాయి వ్యక్తి ఎవడ్రా నువ్వు అంటూ ఆ పదజాలాన్ని యూజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో ఇదంతా నెగిటివిటీ అవుతుంది కాబట్టి ఇదంతా కూడా మళ్ళీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు దాన్ని సద్దుమణించడానికి ఈ కార్యక్రమాన్ని సో ఇట్లా మాట్లాడుతున్నారని కూడా రాజకీయ వర్గాల్లో వస్తున్నప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ ఈ మొత్తం తతంగం కూడా అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ సతీష్, ఇప్పుడు ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా కలిశారు అంటున్నారో, కానీ ఒక వైపు నుంచి చూస్తే ఇక్కడ వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కనుక జిల్లా అభివృద్ధి కోసమే ఒక్కటయ్యామంటూ తెలుపుతున్నారు. అంటే దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే అక్కడ వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు కేవలం ఎన్నికల కోసం ఎవరి పార్టీలకు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, దాని తర్వాత మళ్ళీ జిల్లా అభివృద్ధి కోసమే పనిచేస్తాము అంటూ తెలిపారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ముఖ్యంగా ఆయన ఆ కార్యక్రమాల్లో మాట్లాడుతూ కూడా ఎక్కడ కూడా ఆయన ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ప్రోటోకాల్ విషయంలో కానీ వేరే ఇతరత్ర విషయాల్లో కూడా ఎక్కడ కూడా ఆయనని దగ్గరకు కూడా రాని పరిస్థితి ఉంది. సో దాని తర్వాత ఏదైతే ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల తర్వాత మొత్తం ఏదైతే ఆ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం గద్వాల జిల్లా వ్యాప్తంగా కూడా అటు అలంపూర్ లో ఒక్కసారిగా అలజడి రేకెత్తింది. సో ఆ అలజడిని సద్దుమణగాలి, అలాగే దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వస్తుంది, అంటే నెగిటివ్ వర్డ్స్ వాడినప్పుడు ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది కాబట్టి దాన్ని సద్దుమణించడానికి మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికే ఇప్పుడు వీళ్ళు మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఏంది అనేది పక్క పెడితే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఇది రెండు పార్టీలు కూడా అటు ఆ పార్టీ కావచ్చు ఇటు ఈ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా సో ఈ రాజకీయ ఎత్తుగడలో భాగంగా మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం, ఓన్లీ జిల్లా అభివృద్ధి కోసం మేము కలిసి పనిచేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితులు. తర్వాత మరి ఎట్లా ఉండబోతుంది సిచ్యువేషన్ అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం అలంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు మధ్య గొడవ జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అని ఇరు పార్టీ నేతలైతే కొట్టుకున్నారు. ప్రస్తుతం 2 రోజుల్లోనే ఇటు సీన్ మొత్తం మారిపోయిందనే చెప్పాలి. మళ్ళీ ఇటు ఎంపీ మరియు ఎమ్మెల్యే కలిసిపోయినట్టు కనిపిస్తుంది. ఇక అసలు గొడవనే జరగనట్లుగా కూడా ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. జిల్లా అభివృద్ధి కోసమే ఒక్కటయ్యాము అంటూ ఇటు ఎమ్మెల్యే మరియు ఎంపీ అయితే తెలుపుతూ ఉన్నారు. ఇక ప్రస్తుతం చూసుకుంటే దీనికి సంబంధించి 2 రోజుల క్రితం ఏదైతే ప్రోటోకాల్ విషయంలో గొడవ జరిగిందో దానికి సంబంధించి ఇద్దరూ కూడా దుర్భాషలాడుతూ అక్కడ గొడవ పడుతున్న వైన మనం క్లియర్గా విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ దానికి సంబంధించి ఇటు కేటీఆర్ స్పందించారు. ఇక దీనికి సంబంధించి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ఇటు దీనిపైన ఎంపీ రవి స్పందించడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే కేవలం ఇటు అభివృద్ధి కోసమే మళ్ళీ ఇప్పుడు కలిసామంటూ తెలుపుతున్నారు. ఇక రాజకీయాలు ఇప్పుడు అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరి పార్టీకి సంబంధించి వాళ్ళు ఎన్నికలకు కష్టపడతాము అంటూ దాని తర్వాత మళ్ళీ ప్రజాభివృద్ధి పైన అడుగులు వేస్తాము అంటూ కూడా ఇటు మల్లు రవి తెలపడం జరిగింది.